ఆ ఆ దేవుడి యొక్క వాగ్దానాన్ని రూతు తన దేశమును విడిచి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో అడుగు పెట్టుట ద్వారా ప్రియులారా, ఇప్పుడు ఒక అన్యురాలు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవటానికి తన పాదాలు తీసుకొచ్చి అక్కడ మోపింది. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు స్థాపించాడు. అదే క్రొత్త నిబంధనలోనైతే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ప్రకారమే అబ్రహాము యొక్క వారసులై అబ్రహాము యొక్క వాగ్దానాలన్నిటిని కూడా మనం స్వతంత్రించుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడట ప్రియుల. కానీ ఇక్కడ రూతు నమ్మి విశ్వాసముతో నయోమితో కూడా ఆ వాగ్దాత భూమిలో అడుగుపెట్టి ఆ ప్రజలకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా ఆ బిడ్డ స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ అధ్యాయము 8వ వచనంలో మనం పరిశీలించి చూసినట్లయితే మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఎవరైనా భక్తులైనా భక్తిహీనులైనా ఎవరికైనా సరే కడుపు అనేది ఉంది. ఏం చెప్పినా ఎంత చెప్పినా ఆ టయానికి ఇంత ముద్దైతే కావాలి. అది వెజ్జా నాన్ వెజ్జా, అది రుచిగా ఉందా రుచిగా లేదా తర్వాత సంగతి. కానీ మనం అందరం కూడా ప్రియులారా ఆహారం కొరకు అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఒకవేళ దేవుని అడగాల్సి వస్తే కూడా ఏమడుగుతామంటే తిండి గురించి అడుగుతాం. మనం తిండి గురించి, నీళ్ల గురించి, బట్టల గురించి, వీటన్నిటి గురించి అడుగుతాం. సాధారణంగా ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ పోవాలమ్మా అంటే మరి అక్కడ నేను పోయి ఏం తినాలంటావు. నేను శ్రీలంక పంపిస్తానంటే మరి నేను అక్కడ పోయి ఏం తిని పని చేయాలి? మీరు నెలకు మాకు పంపిస్తారా ఎట్లా? మరి మీ సంఘం తరపున పోతే ప్రజలు అంటే ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి పోయినప్పుడు మనకేం భయం వేస్తుంది అంటే మరి అక్కడ పోయి మనం ఏం తినాలి, ఎట్లా సంపాదించాలి, ఆల్ ఆఫ్ సడన్గా మనం అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏంటి అని మీరు బాగా ఆలోచించండి. కానీ రూత్ అలాగా ఆలోచించలే. ఆమె ఏమనుకుంది అంటే ఆ దేవుణ్ణి మాత్రం కలిగి ఉంటే చాలు అనుకుంది. ఆ ప్రజలతో బ్రతుకుతే చాలు అనుకుంటుంది. ఆ నేల మీద నడియాడితే చాలు అనుకుంది ప్రియులారు. అర్జెంటుగా వెళ్ళాలి, ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ దేశాన్ని, ఈ ప్రజలను, ఈ సహవాసాన్ని విడిచిపెట్టి నేను అర్జెంటుగా వెళ్ళాలని తీర్మానం చేసుకుంది. ఆమె ఎంత సమర్పణతో, ఎంత విశ్వాసంతో, ఎంత పట్టుదలతో ప్రియులారా ఆ దేశంలో తన వారందరినీ విడిచి రావటాన్ని చూసినటువంటి దేవుడు కూడా నిజంగా ఆశ్చర్యపోయి ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఈ అనుభవం మనకు అబ్రాహాములో కనపడుతుంది. కానీ అబ్రహాము కూడా అబ్రహామా అని పిలిచి ఆయనకు ముందు కొన్ని ఆశలు పెట్టాడు. నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువుగాక, నిన్నెవడైనా దీవిస్తే దీవిస్తాను, నిన్నెవడైనా శపిస్తే వాని భరతం పడతాను, నీకు నేను తోడై ఉంటానని ఇన్ని చెప్పిన తర్వాత మనోడు కదిలిండండి. ఎవరు? అబ్రహాం గారు. కానీ రూతుకు ప్రియులరా అలాగేం చెప్పలేదు. ఈరోజు చాలామంది నాతో మాట్లాడాలని అంటారు. చాలామంది ఈరోజు విశ్వాసులు ఏమంటారంటే ఇక వీళ్ళ భక్తి అంతా అయిపోయింది, అన్ని భక్తులు చేశారు, ఇక దేవుడు మాట్లాడటం ఒకటే ఉందన్నట్లుగా మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు అని. కానీ దేవుడు రూతుతో ఇక్కడ మాట్లాడినట్లుగా ఏం కనిపించట్లేదు. కానీ రూతు ఎలాగొచ్చింది? విశ్వాసంతో వచ్చింది. చెప్పండి, ఎలా వచ్చింది? విశ్వాసంతో వచ్చింది. ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసంతో బెత్లెహేముకు వచ్చిందో, ఆ వాగ్దాత భూమిలోనికి వచ్చిందో ప్రియులారా, ఇమీడియట్లీగా దేవుడు ఆ బిడ్డ జీవితంలో జోక్యం చేసుకొని తాను ఏం తినాలి, తానేం త్రాగాలి, ప్రియులారా తను ఎలాగ పోషించబడాలనే దాంట్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కేర్ని మనం ఈ రూతు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. ఏముంది అక్కడ? నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి కూడా పోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. అమ్మా బిడ్డ, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీకు ఇక్కడ ఏం అసలు నిన్ను ఎవరు పనులు పెట్టుకుంటారని చెప్పడానికి కూడా అవకాశం లేదు. నీకు ఇక్కడ సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేదు, ఏ పరిస్థితులు లేవు.
కానీ చూడండి, దేవుడు ప్రియులారా ఆ బిడ్డతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా నువ్వు నా మాట వింటే నీకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒక మేలు జరిగేటప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నా మాట వినాలి అంటాడు. చెప్పండి, నా మాట ఏమన్నాడు? 3 విషయాలు చెప్పాడు. ఒకటి, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా యొక్క పనికత్తల యొద్దనే నువ్వు నిలకడగా ఉండుము. ఆయన పెద్ద ఆసామండి, బోయాజు పెద్ద ఆసామి. అంటే దాదాపు నేను అనుకుంటున్నాను, నాకు కొంచెం చిన్నప్పుడు మా పొలాలు పల్లెటూళ్ళల్లో కుప్పలు అవన్నీ చూస్తే నాకు ఏమర్థమవుతుంది అంటే, దాదాపు ఒక రైతు కింద కొన్ని కుటుంబాలు ఆధారపడుతుంటాయి. కుండలు ఇచ్చేవాళ్ళు. ఒక కుమ్మరాయన ఏమంటాడంటే, మా రైతు అండి, ఆయన ఎవరికి కుండలు ఇస్తాడో ఆ కుమ్మరాయన ఏమంటాడంటే, ఈయన మా రైతు అండి అంటాడు. నాగళ్ళు చెక్కేవాళ్ళు ఉంటారు కదా, కమ్మరి వృత్తి చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమంటారో తెలుసా? ఏ రైతుకైతే నాగళ్ళు నొగలు ప్రియులారా కర్రులు ఇవన్నీ సిద్ధపరిచి పొలాన్ని దున్నుకోవటాన్ని సహకరిస్తాడో అతడు కూడా ఏమంటాడు తెలుసా? మా రైతు చేను అంటాడు.